మహిళలకు సంబంధించిన ఆస్తి అని అర్థం. చర స్థిరాస్తులతో పాటు బంగారం, వెండి వంటి అన్ని రకాల విలువైన ఆభరణాలు, కారు లేదా ఇతర వాహనాలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ మొదలైనవన్నీ స్త్రీధన్ కిందకు వస్తాయి. వివాహానికి ముందు లేదా వివాహం తర్వాత మహిళకు బహుమతిగా వచ్చినవి కూడా స్త్రీధన్ కింద ఆమెకే చెందుతాయి. అవి తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు లేదా మహిళ తన సంపాదనతో చేసిన పొదుపులు, పెట్టుబడులైన అన్నీ ఆమెకే చెందుతాయి. అయితే అవన్నీ ఆ మహిళకే చెందినట్లు సాక్ష్యం ఉండాలి. కాబట్టి నగదును తన పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. ఆభరణాలు, విలువైన వస్తువులకు సాక్ష్యంగా పెళ్లి ఫోటోలను ఉపయోగించుకోవచ్చు. విలువైన ప్రతి వస్తువుకు బిల్లులు ఆమె పేరు మీద ఉండేలా చూసుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇక వివాహ సమయంలో భార్య తల్లిదండ్రులు భర్తకు బహుమతిగా ఇచ్చిన ఏదైనా ఆభరణాలు, ఇతర వస్తువులు స్త్రీధన్ పరిధిలోకి రావు. ఇక ఇటీవల ఓ కేసులో స్త్రీధన్ భార్యాభర్తల ఉమ్మడి ఆస్తిగా మారదని, ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భర్త లేదా అత్తమామలు ఆ ఆస్తిని స్వప్రయోజనాల కోసం లేదా వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికి వాడుకోకూడదు. ఆమె ఎప్పుడు అడిగినా వెంటనే ఆ ఆస్తిని ఆమెకి ఇచ్చేయాలి. తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ స్త్రీ భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 406 ప్రకారం కేసు పెట్టొచ్చు. మహిళ తన భర్త నుండి విడిపోయినప్పుడు కూడా స్త్రీధన్ కింద ఉన్న ఆస్తి మొత్తం మహిళకే దక్కుతుంది. ఆ ఆస్తిని తిరిగి ఇవ్వడానికి తిరస్కరించడం కూడా గృహహింస కిందకు వస్తుంది. భర్తతో పాటు అత్తమామలు కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.